ఎందుకంటే వాళ్ళు గతంలో బీఆర్ఎస్కి 3 సార్లు అవకాశం ఇచ్చారు, బట్ డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ఎక్కడికి కూడా జరగలేదు. ఇగో ఇప్పుడు ఎగ్జాంపుల్ మా బాలరాజ్ అన్న ఈరోజు అమల్ బస్తీలో తిరుగుతా ఉన్నాం స్వచ్ఛందంగా. ఆయన్నే పాత పరిచయస్తులు రాజ్ కుమార్ అన్న డివిజన్ అధ్యక్షులు, అన్ననేమో ఎస్సీసీఎల్ సెక్రటరీ. సో వాళ్ళంతా కూడా ఏంది, మేము బీఆర్ఎస్కి ఇన్నేళ్ళు పనిచేసినాం కానీ మాకు ఎక్కడ కూడా గౌరవం దక్కేది కాదు. మీ బస్తీకి మేము పనులు చేయమని ముఖం మీద అన్నారంట గతంలో. కానీ ఇదే బస్సులో కొన్ని శాంక్షన్స్ అయినాయి. ఈ ఎర్రగడ్డ డివిజన్లో అనేక కోట్లాది రూపాయలు శాంక్షన్స్ అయినాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద. ఇవన్నీ కూడా కింది స్థాయి బస్తీ లీడర్లు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు, వీళ్ళందరూ కూడా ఏంటంటే కాంగ్రెస్ ఇన్ని 100 కోట్లతో అభివృద్ధి చేస్తుంది, మన బస్తీలను మనం డెవలప్ చేసుకున్నాం, మన గలీలు మనం బాగుపరుచుకుందాం అనే ఆలోచనలో చాలా బస్తీలలో వచ్చేసింది. స్వచ్ఛందంగా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ని విడిచి బీజేపీని విడిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇవంతా చూస్తుంటే కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. ముఖ్యమంత్రి గారు రాకతో ఇంకా చాలా పాజిటివ్ అయింది. ఆయన ముఖ్యమంత్రి గారి మీద ఉన్న బాగా నమ్మకం ఏర్పడ్డది, ఒక పాజిటివ్ అభిప్రాయం అని ప్రజలు చక్కగా స్పందిస్తారు. ప్రధానంగా మీకు ఇప్పుడున్నటువంటి అభ్యర్థులలో ఎవరితోని పోటీ అనుకుంటున్నారు? మాకైతే ఈ ప్రజాస్పందన చూస్తుంటే ఎవరితో పోటీ అనేది లేదు. మా